అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాల కల నెరవేరబోతోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. పైడి భీమవరంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కర్టెన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీ సరుకులు ఎవరో కొంటారు కదా ఎయిర్పోర్ట్ నుంచి దిగి డైరెక్ట్ అరగంటకి మీ దగ్గర రావాలి. అది సో కాబట్టి ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీ అందరికీ బాగా జరుగుతుంది. దీంతోపాటు మన శ్రీకాకుళం జిల్లాలో ఈ పైడిపురం రణస్థలం ఏరియా కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం మనం తీసుకోవాలి. ఇప్పుడు 17 రోజు నుంచి అక్కడ విమానం అంటే ఏరోప్లేన్ దిగడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇండస్ట్రీస్ ముందుగా మన దగ్గర రావాలి. అది మీరు అందరూ ఆలోచించాలి. మీరు కూడా మీ సొంత ఏదైనా ఐడియా ఉంటే, సొంత ఏదైనా మీరు చేయాల్సిన ఏదైనా మీ మనసులో ఉంటే, మీ కొడుకు కూతురు ఏదైనా చేయాల్సిన మనసులో ఉంటే దయచేసి ఈ ఐపీఓస్ దగ్గర లేకపోతే జిఎండిఎస్ దగ్గర చిన్న ఆఫీస్ ఉంది మన శ్రీకాకుళంలో, అక్కడ కూడా రావచ్చు. లేకపోతే ఇక్కడ కూడా ఎవరో ఒకరు కూర్చోబెడితే బాగుంటుంది, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఆ ఫస్ట్ ఇండస్ట్రీస్ మీరు ఇక్కడ తీసుకొని వస్తే చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసం మన శ్రీకాకుళం జిల్లాలో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళంలో కూడా మీరు ఒకసారి అందరూ రాగలిగితే అక్కడ దజ్ బంగ్లా దగ్గర, కార్గిల్ పార్క్ దగ్గర ఈరోజు కార్గిల్ దివస్ కూడా ఉంది. సో అందరికీ కార్గిల్ విజయ్ దినోత్సవంకి హార్దిక శుభాకాంక్షలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. సో అనేక ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా చివరికి వెళ్తే పలాస ఇచ్చాపురం వైపు అక్కడ జీడిపప్పు అక్కడ కూడా ఫేమస్ ఉంది. సో కాబట్టి ఇలాంటి పరిశ్రమ రావడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ ఉండడంతో ఫైనల్గా మీకే ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అదే నేను కోరుతూ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ మన జిల్లా దగ్గర రావడం, ఆంధ్రాకి కళలు రెక్కలు అదే ఒక ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ మన ఆనరబుల్ సీఎం సార్ కూడా చెప్పడం జరిగింది. పాపడం నుంచి ఈ మత్స్యకార్ అంటే ఆ ఫిష్ చేపల నుంచి ఏదో ఒకటి చేయడానికి కూడా మీరు చిన్నగా అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆంధ్ర ఆర్గానిక్ లేకపోతే ఆ రోజు నాకు గుర్తులేదు కూడా ఒక పర్సన్ వచ్చారు. వాళ్ళకి కొన్ని యాసిడ్ కొన్ని కెమికల్స్ కావాల్సి ఉంటుంది. ఈ కెమికల్స్ ఈరోజు హైదరాబాద్ నుంచి లేకపోతే ముంబై నుంచి తీసుకొస్తారు. ఆ ఇండస్ట్రీ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి ఎంత కష్టం ఉండదు. ఒక 50 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు పెడితే ఆ ఇండస్ట్రీ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు 50 లక్షలు మీకు ఎవరు ఇస్తారు? ఆ జిఎండిఎస్ ఎక్కడ ఉన్నారు? జిఎండిఎస్ కింద ఐపీఓస్ ఉన్నారు. ఒకసారి నిలబడండి. వాళ్ళిద్దరికి అడిగి వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారు? బ్యాంక్ నుంచి తీసుకొని మీకు ఇస్తారు. ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చింది వచ్చారు. దీనికి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీ సరుకులు ఎవరో కొంటారు కదా ఎయిర్పోర్ట్ నుంచి దిగి డైరెక్ట్ అరగంటకి మీ దగ్గర రావాలి. అది సో కాబట్టి ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీ అందరికీ బాగా జరుగుతుంది. దీంతోపాటు మన శ్రీకాకుళం జిల్లాలో ఈ పైడిపురం రణస్థలం ఏరియా కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం మనం తీసుకోవాలి. ఇప్పుడు 17 రోజు నుంచి అక్కడ విమానం అంటే ఏరోప్లేన్ దిగడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇండస్ట్రీస్ ముందుగా మన దగ్గర రావాలి. అది మీరు అందరూ ఆలోచించాలి. మీరు కూడా మీ సొంత ఏదైనా ఐడియా ఉంటే, సొంత ఏదైనా మీరు చేయాల్సిన ఏదైనా మీ మనసులో ఉంటే, మీ కొడుకు కూతురు ఏదైనా చేయాల్సిన మనసులో ఉంటే దయచేసి ఈ ఐపీఓస్ దగ్గర లేకపోతే జిఎండిఎస్ దగ్గర చిన్న ఆఫీస్ ఉంది మన శ్రీకాకుళంలో, అక్కడ కూడా రావచ్చు. లేకపోతే ఇక్కడ కూడా ఎవరో ఒకరు కూర్చోబెడితే బాగుంటుంది, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఆ ఫస్ట్ ఇండస్ట్రీస్ మీరు ఇక్కడ తీసుకొని వస్తే చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసం మన శ్రీకాకుళం జిల్లాలో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళంలో కూడా మీరు ఒకసారి అందరూ రాగలిగితే అక్కడ దజ్ బంగ్లా దగ్గర, కార్గిల్ పార్క్ దగ్గర ఈరోజు కార్గిల్ దివస్ కూడా ఉంది. సో అందరికీ కార్గిల్ విజయ్ దినోత్సవంకి హార్దిక శుభాకాంక్షలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. సో అనేక ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా చివరికి వెళ్తే పలాస ఇచ్చాపురం వైపు అక్కడ జీడిపప్పు అక్కడ కూడా ఫేమస్ ఉంది. సో కాబట్టి ఇలాంటి పరిశ్రమ రావడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ ఉండడంతో ఫైనల్గా మీకే ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అదే నేను కోరుతూ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ మన జిల్లా దగ్గర రావడం, ఆంధ్రాకి కళలు రెక్కలు అదే ఒక ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ మన ఆనరబుల్ సీఎం సార్ కూడా చెప్పడం జరిగింది.
అక్కడికి వస్తారు. దయచేసి మీరు కూడా అక్కడ ఒకసారి ఆ రోజు మీరు వెళ్తే సార్ ఏం చెప్తారు ఆ మాట కూడా విని ఇంకా మన